శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత సహస్రనామం గురించి చాలామంది అడుగుతున్నారు. త్రిశతి అయిన తర్వాత నుంచి అది ప్రారంభించడం జరుగుతుంది. మొత్తం వివరంగా ఒక రోజుకి 1-2 కంటే ఎక్కువ చెప్పటం వల్ల మీరు కూడా ఇంట్రెస్ట్ ఉండదన్న భావంతో శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్రం ఈ రోజుది ఓం హ్రీం ఓం కయ్యేయిల ఐం హ్రీం ఐం అనంగ మేకల ఐ విద్మహే ఐం క్లీం సౌహు హసక హల క్లీం హ్రీం క్లీం పాస్య హస్తాయ ధీమహి ఐం ఈం ఔహు సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో శ్రీదేవి ప్రచోదయాత్. ఏమండి, మేము శ్రీచక్ర నవావరణ అనబడేటువంటిది ఇది ఒక యూనివర్సల్ పవర్ అని మీరు చెప్తున్నారు కదా. మాకు ఇది పని చేయాలంటే ఎట్లండి? మీరు రోజు ఒకటి చెబుతున్నారు, రోజు ఒకటి చేసుకుంటే 108 సార్లు ఏం చేస్తే పని చేస్తుంది అని అడుగుతున్నారు. మీరు నేటి దేశమాన కాలమాన పరిస్థితుల్లో నుంచి శృతి విరుద్ధమైన ఆధ్యాత్మికం గురించి బయటికి వస్తేనే మీకు అర్థమవుతుంది. మీరు గుళ్ళు, గోపురాలు, బాబాలు, అవధూతలు, ఫకీర్ల చుట్టూ తిరిగినంత వరకు శృతి విరుద్ధమైన జ్ఞానం వస్తుంది, కానీ శృతి ప్రామాణికం రాదు. నేను చెప్పింది మీరు నమ్మవలసిన అవసరం లేదు. మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి. మీరు ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా శృతులలో అది ఉంటేనే అది మీకు ఫలితాలు వస్తాయి, లేకపోతే రావు. వ్యక్తుల మనోభావములు వేరు, శృతి ప్రామాణికం వేరు. శృతి ప్రామాణికంగా మీకు ఏ దేవత అనుగ్రహం కలగాలన్నా, సాక్షాత్ పరమాత్మ అనుగ్రహం కలగాలన్నా మీరు 8760 గంటలు కృషి చేస్తే మీకు పరమాత్మ, మీలో ఉన్న విశ్వం మొత్తం, మీలో ఉన్న పరమాత్మ యాక్టివ్ అవుతాడు. అది సగుణాకారం కావాలా, నిరాకారం కావాలా, మేము సుషుప్తిలోకి వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే మీరు ఏ దేవుడులాగా ఉండాలనుకుంటున్నారో అలా ఉండాలంటే 8760 గంటలు మీరు కృషి చేయాలి. లేదంటే ఇంకేంటంటే నిమిషాలు కూడా చెబుతాను, మీరు ప్రయత్నం చేసుకోండి. 5,25,000 నిమిషాలు కృషి చేయాలి మీరు. కొంతమంది అంటే మేము 40 రోజులు చేసామండి మీ పని వల్ల. రోజు గంట చొప్పున 40 రోజులు అంటే ఎన్ని రోజులు అయినాయి లెక్కేసుకో. 40 గంటలు అంటే ఏంటి? 2 రోజులు కూడా కాలేదు కదా.